ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి యష్మి బయటకొచ్చిన తర్వాత తన ప్రేక్షకులకి, తన అభిమానులకి థాంక్స్, లవ్ అండ్ ఇంకా చాలా ఎమోషన్స్‌తో కూడిన ఒక రీల్ అయితే చేసింది. దానిలో ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ గురించి ఏం చెప్తారో, నిఖిల్ గురించి ఏం చెప్తారో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నిఖిల్ గురించి తను మాట్లాడుతూ ఏమందంటే, నిఖిలే కాదు నిఖిల్, ప్రేరణ అలాగే పృథ్వీ వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నానని. ఒకవేళ అమ్మాయి అయితే ఖచ్చితంగా ప్రేరణ విన్నర్ అవ్వాలని, అబ్బాయి అయితే నిఖిల్ విన్నర్ అవ్వాలని ఇంకా పృథ్వీకి గూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకి, నిఖిల్‌కి మధ్య ఉన్నది ప్యూర్ ఫ్రెండ్‌షిప్పేనని. కానీ తనకొక డ్రీమ్ వచ్చిందని, ఆ డ్రీమ్‌కి సంబంధించిన చెప్పిన విషయాలు గౌతమ్ ఎంట్రీ వల్ల అది కాస్త పూర్తిగా ట్రాక్ తప్పిందని, అయితే నిఖిల్ కూడా తనతో కొంచెం క్యూట్‌గానే ఉండేవాడని, కానీ తనకి ఫీలింగ్స్ కలిగాయన్న మాట నిజమే కానీ, ఎవరికి లైఫ్‌లో వాళ్ళకి సెపరేట్ లవ్ స్టోరీస్ ఉన్నాయని దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయండి అంటూ చెప్పింది. అంతే కాకుండా తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చినందుకు బాధగా ఫీల్ అవుతుందని కూడా చెప్పింది.